అందరికీ నమస్కారం. మీనా కుమారి చదలవాడ. ఈరోజు కాల మహిమ అనే విషయం గురించి మాట్లాడుకుందాం. త్రేతాయుగంలో తెల్లవారితే శ్రీరాముడికి రాజ్యాభిషేకం చేస్తారని అనుకున్నారు రాత్రిపూట. కానీ ఆ తెల్లవారితే ఏమైంది? వనవాసం చేయాల్సి వచ్చింది. కాలమహిమ కదా. అలాగే రావణుడికి శ్రీరాముడికి యుద్ధం జరిగేటప్పుడు ఎంతో ప్రియమైన తన సోదరుడు విభీషణుడు శ్రీరాముడి వైపు జాయిన్ అయ్యాడు. లంకలో ఉండే గుట్లన్నీ శ్రీరాముడికి తెలిపాడు. దానివల్ల తన సోదరుడు శ్రీరాముడికి వైపు చేరటం వల్ల ఆ యుద్ధంలో అతన్ని రావణాసురుడి గుట్లని చెప్పటం వల్ల రావణుడి మరణానికి కారకుడయ్యాడు. కాలమహిమ. మన శరీరం పంచభూతాల మిశ్రమం. గాలి, నీరు, భూమి, అగ్ని, ఆకాశం. మానవుడు భూమి మీద జన్మిస్తాడు. గాలి పీల్చుకుంటాడు, నీరు తాగుతాడు. తిన్నది అరగటం కోసం లోపల జఠరాగ్ని ఉంటుంది, జీర్ణశక్తికి. మరణానంతరం ఆకాశంలోకి వెళ్ళిపోతుంది ఆత్మ. ఈ విధంగా మనకి పంచభూతాలు అంటే నేచర్కి, మానవ శరీర నిర్మాణానికి, జీవన విధానానికి సంబంధం ఉంది. కానీ ఏ రోజైతే, ఏ కాలంలో అయితే మానవులు ధర్మానికి విరుద్ధంగా కొన్ని పనులు చేసినట్లయితే ప్రకృతి కూడా విరుద్ధంగానే నడుస్తుంది. కాలమహిమ. వరదలు రావడం, భూకంపాలు రావడం, ఇవన్నీ కూడా జరుగుతుంటాయి. ఇది కూడా కాలమహిమ. తర్వాత కాలమహిమ వల్ల ఇష్టాలు కూడా మారుతుంటాయి మనుషులకి. ఎలా? మొట్టమొదటి తల్లిదండ్రుల్ని వాళ్ళ ఫోటోని తన పర్సులో పెట్టుకుంటాడు, తనకి చక్కగా చదివించి ఉద్యోగం వచ్చిందని గౌరవంతో. కొన్నాళ్ళకి భార్య, అందమైన భార్య ఇచ్చినప్పుడు తల్లిదండ్రులను కొంచెం పక్కన పెట్టేసి భార్య ఫోటో పర్సులో పెట్టుకుని తిరుగుతుంటాడు. ఆ తర్వాత ఒక పాప పుట్టింది. ఆహా, నా పాపే నా ప్రాణం అనుకుంటూ ఆ పాపని, తన అందమైన ఫోటోని పర్సులో పెట్టుకుంటాడు. ఇదంతా ఏంటి? కాలమహిమ. కాలానికి తగినట్లుగా కొన్ని మార్పులు జరుగుతూ ఉంటాయి. ఇంకా కొత్తగా నాకు తెలిసిన విషయం ఏంటంటే, మన విజయవాడలో, అంటే మా విజయవాడలో కనకదుర్గమ్మ వారి దర్శనం ఈవో గారు ఏ నిర్ణయం తీసుకున్నారంటే, వారంలో 2 రోజులు ఉచిత దర్శనానికి వచ్చిన వాళ్ళని కూడా 500 రూపాయల టిక్కెట్ దర్శనంలో పంపిస్తారు. ఏ సమయమో చెప్పలేదు. ఎలా అంటే, రద్దీ 500 రూపాయల టిక్కెట్లు తక్కువగా ఉన్నప్పుడు కాలమహిమ. నిజంగా కొంతమంది, నిన్న జరిగింది ఈ విషయము, ఎంతో దూరం నుంచి వచ్చారట. ఇదే మొట్టమొదటిసారి రావటంట. 10 మంది గ్రూపుగా వచ్చామండి. ఇలా లైన్లో నుంచున్నాము. మా లైన్లో అందరినీ 500 రూపాయల టికెట్లు అమ్మవారిని అలా దగ్గరగా ఇలా నమస్కారం చేసుకున్నామని ఎంతో సంతోషపడ్డారు. ఇదే విధానం ఇంకా కొనసాగుతుందని తీర్మానం చేశారు. కాలాన్ని బట్టి వాళ్ళ యొక్క అదృష్టాలు మారుతూ ఉంటాయి. నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీనా కుమారి చదలవాడ.